వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అఖండ సినిమా చూశానండి ఐమాక్స్ థియేటర్లో, బిగ్ స్క్రీన్ మీద. ఆ పీసీఎక్స్ స్క్రీన్ ఏదో ఉంటారు కదా, చాలా పెద్దది, దాంట్లో చూశాను. బట్ నేను బుక్ చేసుకున్నప్పుడు టికెట్ అవైలబిలిటీ లేదో ఏంటో తెలియదు, కానీ ఫోర్త్ రోలో, అంటే స్క్రీన్కి ఎగ్జాక్ట్గా ఫోర్త్ రోలో డీలో నాకు సీట్ దొరికింది. మిడిల్లోనే కూర్చున్నా. ఎంజాయ్ చేయలేకపోయాను సినిమా నిజంగానే ఎంజాయ్ చేయలేకపోయాను స్టార్టింగ్ నేను వెళ్ళిన ఆ క్షణానికి. ఎందుకంటే అంత తెర మీద నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్టుగా ఉంది ఒకటి. రెండోది, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రంట్ రోలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంది. అంత కష్టపడి టీమ్ అంత గొప్పగా తీశారు సినిమాని చాలా గొప్పగా తీశారు. బట్ విష ప్రచారం అనేది బాగా ఎక్కువైపోతుంది. అఫ్కోర్స్ రిలీజ్ రోజు దగ్గర నుంచి డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాలి, బట్ 12న అయ్యింది. దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఇవన్నీ ఒకటైతే, సినిమా బాగాలేదు, సినిమాలో ఆ లాజిక్లు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడారు. సెకండ్ టైం కూడా వెళ్ళాను నేను వేరే థియేటర్కి, ఐమాక్స్లోనే కాదు, ఎక్కడ చూసినా పర్వాలేదని వేరే థియేటర్కి వెళ్ళాను. ఈసారి నాకు లక్కీగా చివరి రోలో ఎక్కడైతే నాకు తెర మొత్తం నిండుగా కనిపిస్తుందో అక్కడ కూర్చున్నాను హ్యాపీగా. సౌండ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, చిన్న థియేటర్ అయినప్పటికీ కూడా. నిజంగా బాలకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరించాలి. అఖండ అనేటువంటి సబ్జెక్ట్ని ఆయన తీసుకొని చేసినందుకు గాను. ముఖ్యంగా ఆ అఘోర పాత్ర, ఆయన తప్ప ఇంకెవరిని దాంట్లో ఊహించుకోలేము. ఆ డైలాగులు ఆయన నోటి వెంట తప్ప ఇంకెవరిని మనం అందులో ఊహించుకోలేము. అందులో ఎటువంటి మొహమాటం లేదు. బట్ లాజికల్ దగ్గరికి వచ్చేసరికి మాట్లాడతారు. ఏం తెలుసురా మీకు, సినిమా క్రిటిక్లను పేర్లు పెట్టుకుంటారు, సినిమాకి విమర్శనాత్మకమైనటువంటి కథనాలు, లోపాలు ఇవన్నీ మేము రాసేస్తూనే ఉంటారు. మీరు ఎవడన్నా ఒక్కడు సినిమాలు ప్రొడ్యూస్ చేశారా? దాంట్లో ఒక్కడన్నా అఖండ స్టోరీ సిట్టింగ్లో కూర్చున్నారా కనీసం? విదేశాల నుంచి వచ్చేటువంటి సినిమాలు మనకి అవతారు, లేదంటే ఎక్స్మ్యాన్, లేదంటే ఇంకొకటి తీసుకొని ఆ హల్క్ క్యారెక్టర్ని తీసుకొని వీటిని మాత్రం లాజిక్లు అనేవి లేకుండా, హల్క్ అంటే వాడికి లోపల కెమికల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోయి వాడి బాడీ ఇలా అయిపోయింది, వైరస్ ఉంది వాడి దాంట్లో, అందుకే మామూలుగా ఉన్న డాక్టర్ కూడా ఇంత బండనాగుడుకులా తయారైపోయి దొరికిన వాడిని దొరికినట్టు ఇది మన చాకిరేవు బండ మీదకి వేసి బట్టలను కొట్టినట్టుగా కొట్టేశాడంటే, ఒరే మీకు అందరూ కనీసం లాజిక్ ఏమైనా ఉందేంట్రా? శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే గోవర్ధనగిరిని చిటికిరి వేల మీద ఎత్తాడు. భగవంతుడు శరీరాన్ని అష్టకుండలిని యోగం అంటారు. కుండలిని శక్తిని ప్రేరేపిస్తే చెయ్యలేదంటూ ఏదీ లేదని ఎందరో మహానుభావులు, ఋషులు, సాధుపుంగవులు ఎంతోమంది నేర్పించినటువంటి కర్మభూమి, వేదభూమి భారతదేశం. మీకు లాజిక్లు కావాలరా దీంట్లో అడగడానికి, మాట్లాడడానికి? ముఖ్యంగా ఒక షాట్లో ఆ నేత్ర అనేటువంటి క్షుద్రోపాసకుణ్ణి శూలానికి గుచ్చి అటు ఇటు కొడతాడు. మేబీ ఆ సీన్ తీయడానికి తగ్గట్టుగా మన దగ్గర ఎక్విప్మెంట్ లేదేమో, అంత హై లెవెల్ ఫ్రేమ్ రేట్తో తీయడానికి, జేమ్స్ కెమెరూన్ తీసినట్టు వాళ్ళ దగ్గర ఉన్నట్టు చేయడానికి. మేబీ నిర్మాత కూడా అంత బడ్జెట్ ఆ సీన్కి పర్టికులర్గా పెట్టడానికి లేకపోయి ఉండొచ్చేమో. తప్పేముందిరా దాంట్లో? అండ్ రెండోది, యోగ సాధన అనేది ఒకటి ఉంటుంది మనకి. ఆ యోగంతో సాక్షాత్తు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఈ కలియుగంలోనే, ఈ ఎలక్ట్రానిక్ యుగంలోనే మనం చూసాం. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి ఉదంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకుడు. ఆయన ఇంట్లో ఆయన ఉపాసనకి మెచ్చి ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మన కంటికి మనకు కనిపించదు, కానీ ఆయనకి మాత్రం ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంట్లో, ఆయన జీవించున్న ప్రతి క్షణం కూడా ఆయన ఇంట్లో అమ్మవారు ఒక చిన్న పిల్ల రూపంలో కాలికి చక్కగా గజ్జలతోటి ఇల్లంతా ముచ్చటగా తిరిగేది అనేది ఇప్పటికీ చూసిన వాళ్ళు చెప్తారు. అలాగే ఆయన అంతిమ సంస్కారం రోజు ఆ అగ్ని నుంచి అమ్మవారి రూపం ప్రత్యక్షమై గాల్లో కలిసిపోవడం అనేది కూడా చాలామంది వీక్షించారు. లాజిక్లు కావాలరా మీకు? అందులో ఏం కావాలరా లాజిక్లు? సినిమా గురించి చెప్పిన దాంట్లో ఎసెన్స్ మనకు అవసరం లేదు, లాజిక్లు కావాలి. అవును, హనుమంతుడు, నా వెనక హనుమంతుడు ఉన్నాడు, ఆ బలం నాకు చాలు, నా వెనకాల ఏ రూపంలో కనిపిస్తే నీకేంటి? తలుచుకోగానే ప్రత్యక్షం అయ్యాడు ఆయన. అంటే ఆ సాధన చేశాడు, వెళ్ళి ఆ గుహలో కూర్చొని సాధన చేశాడు. సాధన చేస్తే తెలుస్తుంది ఎవరికైనా, అసలు ఏంటి అనేది చదివి ఏడిస్తే తెలుస్తుంది ఎవరికైనా. సనాతన ధర్మం గురించి ఏం జరుగుతోంది అనే దాని గురించి అక్కడ క్లియర్గా చెప్పిన దాంట్లో మైనస్ లేకపోలేదు. కమర్షియల్ సినిమా అన్నప్పుడు దాని మీద రావాలి అనుకున్నప్పుడు అందరినీ అలరించడానికి 2-3 ఆస్పెక్ట్లు పెట్టి ఉండొచ్చు, మిస్ మ్యాచ్ ఉండొచ్చు కాస్టింగ్లో. ఎవరికైనా సరే గ్రాస్ రూట్ లెవెల్లో ఏం చెప్పాలి అనుకున్నారో అనేది చాలా స్పష్టంగా చెప్పారుగా అక్కడ. అంతకుమించి ఏం కావాలి? ఇప్పటికీ కూడా అఖండ సినిమా మీద పడి ఏడ్చేటువంటి సన్నాసులు ఉంటారు కొంతమంది. పోనీ
లాజిక్లు మ్యాజిక్లు ఇదేదో సనాతన ధర్మానికి సంబంధించింది వెనకటికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విఠలాచార్య గారి సినిమాలతో పోల్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒరే మీకు పని పాటు లేకపోతే వెళ్ళి ఏదైనా పని చేసుకుని సావండి. అనవసరంగా ప్రేక్షకుల్ని రంజింపజేసేటువంటివి, ప్రేక్షకులకి ఏదో చెప్పాలి అనుకునేటువంటి మంచి మంచి సినిమాల మీద మీ దిక్కుమాలిన రివ్యూలు ఇచ్చి సావకండి. పాయింట్ నెంబర్ 2, మన శంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారిది వచ్చేటువంటిది కొత్త సినిమా. దీని మీద మీ ఏడుపు ఏంట్రా? దేనికి మీ ఏడుపు అసలు నాకు అర్థం కాదు. మీరు రివ్యూలు రాస్తున్నారా అంటే అఫీషియల్గా రివ్యూలు రాసేటువంటి వాళ్ళు ఒక అసోసియేషన్, సినిమా జర్నలిస్టులను ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళందరూ ప్రతి సినిమాకి ప్రెస్ మీట్కి వెళ్ళి హీరో హీరోయిన్లు మొత్తం చిత్ర బృందంతో మాట్లాడి కథను చూచాయిగా తెలుసుకొని దాని మీద వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటారు. అక్కడ వరకు ఇబ్బంది ఏమీ లేదు. సినిమా ప్రొడ్యూసర్తో సంబంధం ఉండదు, డైరెక్టర్తో సంబంధం ఉండదు, హీరోతో సంబంధం ఉండదు, ఆ క్రూలో ఎవరితోటి సంబంధం ఉండదు. ఏదో అక్కడ పనిచేసినటువంటి టెక్నీషియన్ వాళ్ళు ఎక్కడో టీ తాగుతూ మాట్లాడుకునేటువంటి 2-3 పాయింట్లు పట్టుకొని సినిమా ఇదే. ఎవడేమన్నాడు మిమ్మల్ని? ఎవడేమన్నాడు? రెండోది, శంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి అనిల్ రావిపూడి, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీయే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సంక్రాంతి అనే దానికి ఫిక్స్డ్గా పెట్టేసుకున్నాడు ఆయన. అది ఏ సినిమా అయినా కావచ్చు, పటాస్ దగ్గర నుంచి ఏ సినిమా అయినా సంక్రాంతికి వస్తున్నావు అంటే సంక్రాంతికి వచ్చేస్తాడు. దానికంటూ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాడు ముందు. ఎంత పెద్ద హీరో అయినా సరే, చిరంజీవి గారి ఓపెనింగ్ షాట్స్ అని తీసుకున్నప్పటికీ ఆయన పాత సినిమాల నుంచి సైతం ఆ పోస్టర్లు ఇవన్నీ పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కదాలాగా ఎలా చేశారనేది చూసాం. చాలా కొత్తగా ఉంది గెటప్, చాలా యంగ్గా కనిపిస్తున్నారు చిరంజీవి గారు. అందులోనూ ఒక ఆఫీసర్గా చేస్తున్నారు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇవన్నీ దాంట్లో ఉంటాయి పాత సినిమాల నుంచి చూసే ఎసెన్స్ని బట్టి. ఈ 4 ముక్కలు చెప్పడానికి ఎక్స్ట్రాలు దేనికి మీకు? ఇక ఇంకొక సినిమా బిఫోర్ దట్, దీనికి వెళ్ళే ముందు మొన్న వాళ్ళ టీం మెగా ఫ్యాన్స్ మీట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. శంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది సంక్రాంతికి, ఇంకా పండగ సీజన్ బొమ్మ దుమ్ము రేపాల్సిందే ఈసారి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. మంచిగా చిరంజీవి గారికి మంచి గొప్ప సినిమా అవ్వాలని చెప్పి దానికి తగ్గట్టుగా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. చక్కగా ఒక వాటర్ బాటిల్ లేదంటే ఒక ఫిల్టర్, ఒక కప్పు, ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు అనేవి ఎంటైర్ టీం వాళ్ళందరికీ మన శంకర వరప్రసాద్ అని చెప్పి అందులో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. తప్పే ఉంది. పైగా దీని మీద విష ప్రచారం. ఏమని? చిరంజీవి గారి మాట అన్నారట. మరి ఎవడు వెళ్ళి విన్నాడో, ఎవరితో ఆయన అన్నారో తెలియదు. ఆ చెప్పినవాడు, ఈ విన్నవాడు, ఇది రాసి బయట రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నవాడు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియట్లేదు. చిరంజీవి గారు అన్నారట, ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మన దాంట్లో వేసేయండి. ఇది ఈ మెగా ఫ్యాన్స్ మీటింగ్ వెళ్ళి ఈ కప్పులును వాటర్ బాటిల్స్ ఆర్టికల్స్ ఏవో గిఫ్ట్లు ఇచ్చిన దానికి ఆయన మాట్లాడారట. ఇది వీళ్ళు డిసైడ్ అయిపోయారట, సినిమా బొమ్మ దద్దరిల్లిపోయింది అంటే బాస్దే ఇదంతా కూడా, ఫ్లాప్ అయింది అంటే తీసుకెళ్ళి అనిల్ రావిపూడిలో బడిసేయండి. మిగతా అందరు హీరోలతోటి ఎలాగ తీస్తాడు, మన హీరో దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇంత చండాలంగా చేశాడు అనేది దాని మీద పడేసేయండి అని చెప్పి ఆయన చెప్పారట. వీళ్ళు దీన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. పనికి మాలిన సన్నాసులు. బుద్ధి జ్ఞానం ఉందా కనీసం? ఎవడని చెప్పాడా మీకు వచ్చి? ఇక 3వ పాయింట్, ఆడెవడో పోల్ చొక్కా అంట. వాడికి జర్నలిస్ట్ అని పేరు ఎవడ పెట్టాడు నాకైతే తెలియదు. అద్దంలో పడి వాడు సరిగ్గా చూసుకున్నాడు లేదో కూడా అసలు తెలియదు. మేబీ అదే ఒక స్ట్రాటజీ ఏమో, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే కనిపించి ఇలాగే మాట్లాడాలనేది ఒక స్ట్రాటజీ ఏమో. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, కేవలం టైటిల్ ఒకటి రిలీజ్ అయింది, గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఒక పాట రిలీజ్ అయింది, టాప్ బ్లాక్ బస్టర్లోకి వెళ్ళిపోయింది, చార్ట్ బస్టర్ వరల్డ్ వైడ్, మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, వివిధ అనేక దేశాల్లో అనేక లాంగ్వేజ్లో దాని మీద ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి. అది కూడా ఎలాగ పాజిటివ్గా, చాలా పాజిటివ్గా అండ్ క్యాచీగా ఉన్నటువంటి స్టెప్స్ దాన్ని కాపీ చేసుకుని చక్కగా అందరూ పర్ఫామ్ చేస్తూ మంచి ప్రమోషన్ ఇస్తున్నారు. సినిమా ఇంకా పూర్తిగా షూటింగ్ అవ్వలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దానికి సంబంధించి బజ్ మాత్రం చాలా విపరీతంగా ఉంది రామ్ చరణ్ది. దీని మీద మొన్న మెగా ఫ్యాన్స్ అని పెట్టుకున్నారు, ఇంకోటి దిక్మాలింది యూట్యూబ్లో వీళ్ళు కొంతమంది కూర్చొని వ్లాగర్స్ అనేటువంటి పేరుతోటి లైవ్ మీటింగ్ పెట్టుకొని దాంట్లో ఈ పోల్చొక్క అనేటువంటి వాడు మాట్లాడతాడు. నాకు ఈ కథ నాకు తెలుసు భయ్యా, నేను రివీల్ చేయను, కేసు పెడతారు నా మీద, కథ నాకు తెలుసు. ఇట్లాంటి కథతోటి బుచ్చిబాబు సినిమా తెస్తాడా? ఇట్లాంటి కథతోటి రామ్ చరణ్ పెట్టుకుని బుచ్చిబాబు సినిమా తెస్తాడా? దానికి మళ్ళీ చిక్రీలు వేసేయంటి, ఇంకోటి వేసేయంట. ఎవడు చెప్పాడరా నీకు? ఎవడిచ్చాడు నీకు రైట్? అసలు నీకు మాట్లాడాలనేది నీకు ఎవడిచ్చాడరా రైట్? ఈ ఒక్క మాట మాట్లాడినందుకు ప్రొడ్యూసర్ నేను బొక్కలాయించాలి ముందు.
ఇది కేవలం పెద్ద సినిమాలని మాత్రమే కాదండి, చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా చాలా చక్కటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి సినిమాలు, ఏదైనా సరే మంచి చెప్పాలి అనుకున్న సినిమాలకి ఒక అవకాశం వచ్చింది, వాళ్ళకి కష్టపడి చేస్తున్నారనే సినిమాలకి ఇగో ఇలాంటి బేవర్స్ గాళ్ళు కొంతమంది ప్రతి దాంట్లోనూ వాళ్ళ ఏమనాలి దాన్ని, వాళ్ళ నోటి దురదనుకోండి, వాళ్ళ గజ్జనుకోండి బయట పెట్టడానికి వీళ్ళు చేసేటువంటి పని. అఖండలో వీళ్ళకి లాజిక్లు కావాలి. పిలిస్తే హనుమంతుడు వచ్చేస్తాడు, పిలిస్తే కృష్ణుడు వచ్చేస్తాడు, పిలిస్తే ఇదైపోతుంది, శివుడు ఏకంగా చితికి నిప్పు పెట్టడానికి దేవుడు ఎదిగి వచ్చేస్తాడు. ఎవడికని చెప్పాలి భగవంతుడు మనిషి తోడుంటాడు అని చెప్పి? భగవంతుడు మనిషికి తోడుంటాడు అని చెప్పి ఎవడికి చెప్పాలి? నువ్వు సరిగ్గా పిలిస్తే భగవంతుడు ఎప్పుడు నీకు పనిలో నీకు తోడుంటాడు అని చెప్పి ఎవడికి చెప్పాలి? ఇంకా ఎలా తెలిసి వస్తుంది వీళ్ళకి? ఇవన్నీ విత్తనాలే, జస్ట్ అలా విత్తనాలు అంతే ఇవి. వీళ్ళకి ఏం తెలుసు అని, సాంప్రదాయం అంటే ఏం తెలుసు? నేను సినిమాలు చూడడమే చాలా తక్కువ, వచ్చినటువంటి సినిమాలు లేదంటే ఆహ్లాదకరంగా ఉంటున్నాయి అనే దగ్గర ఒక ప్రయత్నం జరుగుతుంది అనే దాన్ని అప్రిషియేట్ చేయాలి ముందు, అంతే తప్ప నోటికొచ్చింది మేము వాగి నెగిటివ్ ప్రచారం చేస్తామంటే వీడెవడో డబ్బులు తీసుకొచ్చి పెట్టట్లా, నిర్మాత పెడుతున్నాడు, మొత్తం టీమ్ ఎఫర్ట్ అంతటికి కలిపి నిర్మాత పెడుతున్నాడు. అందులో మొత్తం కాస్ట్ ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటారంటే, ఎస్ నేను రూపాయి పెడుతున్నానంటే నాకు దాని మీద ఇంకొక రూపాయి నాకు లాభం రావాలి, నేను ఇంకొక 2 సినిమాలు తీయాలి దాంతో అనే ఉద్దేశంతో నిర్మాతలు కష్టపడతారు. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ కథ తీసుకోవడం. లోపాలు ఉంటాయండి, ఎవరిలో లేవు లోపాలు, మీలో లేవా నాలో లేవా? అవన్నీ సరి చేసుకుని ముందుకెళ్ళడమే కదా. కానీ ఈ బ్యాచ్ మాత్రం మాకు అవసరం లేదు, మేము మొత్తం నెగిటివ్గానే ప్రచారం చేస్తాం, ఎవరి సినిమా అయినా సంబంధం లేదు మాకు. మెగా ఫ్యాన్స్కి బాలయ్య ఫ్యాన్స్కి గొడవలు ఏమి ఉండవు పెద్దగా, కానీ ఇగో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏంటంటే గిల్లి వీళ్ళిద్దరూ కొట్టుకుంటే చూస్తూ ఉంటారనమాట, గిల్లి చూస్తూ ఉంటారు, కావాలని చెప్పి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక బ్యాచ్ రెడీగా కూర్చుని ఉంటుంది, వీళ్ళందరికీ పని పాటు అంటే ఏది తగలడదు. వీళ్ళు మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు కొంతమంది అయితే. ఎక్కడికొచ్చి పుల్ల పెడదామా, ఎక్కడ తప్పుడు రాతలు రాద్దామా, ఎక్కడ తప్పుడు కూతలు కొద్దామా, తద్వారా వీళ్ళకి నష్టం జరిగిపోవాల్సిందే. అఖండ సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పటికీ దాని మీద నెగిటివ్గా ఏడ్చే వెధవాళ్ళు చాలామంది వచ్చారు. శంకరవర ప్రసాద్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్, రేపు వస్తుంది కదా, వచ్చిన తర్వాత చూడండి. సినిమాలకి లాజిక్లు మ్యాజిక్లు అవసరం లేదండి, కథ ఎలా ఉంది అనేది. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ సినిమా కథానుక్రమణ అనేది మారుతూ వచ్చింది మనకి. పూర్వం రోజుల్లో చూడండి, ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు కుటుంబ కథా చిత్రాలు అనేవి తీసుకున్నప్పుడు కుటుంబం నుంచే ఇతివృత్తం, అంటే ఒక కుటుంబంలో జరిగేటువంటి ఒక కథ, అత్తా కోడళ్ళ మధ్య జరిగేటువంటి గొడవలు ఇవో అని చెప్పి అప్పుడు వచ్చేవి. తర్వాత సామాజిక వృత్తాంతాలు, తర్వాత చారిత్రాత్మకం, తర్వాత ఫ్యాంటసీ. అరే ఎవడన్నా ఒక ప్రయత్నం చేస్తేనే కదా ముందుకు వచ్చేది. కొత్తగా చూపించాలనుకున్నారు, ఫెయిల్ అయిందా, చచ్చిపోతారా వాళ్ళు? ఏమైనా వదిలేస్తారా? వాళ్ళకి సినిమానే లోకం అనుకుని ఉంటారు. లేదు వద్దు నేను ఏదో పని చేసుకుంటానని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అలా వదిలేసి వాళ్ళ పని వాళ్ళని చేసుకుంటే సరిపోతుంది. ఏమనంటే మళ్ళీ టికెట్ రేట్లు పెంచారని ఇంకోటని మాట్లాడుతూ వస్తారు. అసలు మీరు ఎవర్రా డిసైడ్ చేయడానికి, డిఫైన్ చేయడానికి మీకేముందిరా రైట్? అసలు ఈ పోల్చొక్కాడు ఎవడ అసలు, ఇంకా సినిమా అసలు స్టోరీ ఏంటో కూడా తెలియకుండానే మొత్తం అంతా ఈ కథతోట. నాకు తెలుసు ఎవడు చెప్పాడు నీకు కథ, ఎవడిచ్చాడు డబ్బులు నీకు, ఎవడుండి చెప్పిస్తున్నాడు నీతో ఈ మాటలు. మళ్ళీ ఈడో పెద్ద సెలబ్రిటీ, వీడు వాగే వాగుడికి, వీడు చేసే పనులకి వీడు పెద్ద సెలబ్రిటీ హోదా వీడికి ఇచ్చేయాలి. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకోవడం తప్పు కాదు, ఎందుకంటే నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాను కదా. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉండడం తప్పు కాదు, కానీ దాని నుంచి మనం ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. మనం చెప్పే పద్ధతి కానీ, మనం చెప్పేటువంటి మాటలు కానీ, మనం ఉపయోగించే భాష కానీ, ఇది కదా ఇంపార్టెన్స్. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది. పిచ్చి నాటకాలు వేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ అనేటువంటి పాయింట్కి వచ్చేసరికి, లేదంటే సినిమాలు అనే స్టోరీ దగ్గరికి వచ్చేసరికి నాశనం అయిపోవాలి. సినిమా పెద్దది ఏదైనా రిలీజ్ అవుతోంది, ఇది దానివల్ల ఇది జరుగుతుంది అంటే అది నాశనం అయిపోవాలి, అది పబ్లిక్కి చేరకూడదు. అఖండ విషయంలో అదే చేశారు, ఇప్పుడు శంకర వరప్రసాద్ విషయంలో అదే చేస్తున్నారు, పెద్ద విషయంలో కూడా అదే జరుగుతోంది. మరి దీన్ని ఎవరు ఖండించరా? అభిమానులు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు మాట్లాడేది తప్పు, ఇంకొకసారి అలాంటి మాట్లాడితే కుదరదు అని. అలాగే జర్నలిస్ట్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో, ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు సార్? గతంలో ఎవరో ఒక మాట మాట్లాడారు అని చెప్పి నొచ్చుకున్నటువంటి మీరు ఇలాంటి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొత్తగా వచ్చే సినిమాలన్నింటినీ కూడా నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ పబ్లిసిటీ ముందు చేస్తూ వీళ్ళు సినిమాని చంపేసేటువంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు? అర్థం చేసుకోవాలి. బాలయ్య అభిమానులైనా, చిరంజీవి గారి అభిమానులైనా, మెగా అభిమానులు మొత్తం అందరూ కూడా ఏం జరుగుతుందనేది ఆలోచించండి. ఎందుకంటే ఎవరికి గొడవలు ఉండవు. నీ సినిమా హిట్ అవుతుందా, నా సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, ఒక పోటీ. రే మీ వాడి సినిమా, మీ బాలయ్య సినిమా 100 కోట్లు కొట్టిందా,
మా మెగా సినిమా 150 కోట్లు కొట్టిద్ది చూసుకో. ఇది సంతోషకరమైనటువంటి పోటీ మాట అనుకోవడం. అవ్వలేదా అంటే ఏమోరా మార్కెట్ ఎందుకు అవ్వలేదు, సరే నెక్స్ట్ బొమ్మతో చూద్దాం. ఇది ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీ. వాళ్ళిద్దరికీ లేదు, కానీ అభిమానుల మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళిద్దరు కొట్టుకుని అలా చేసేటువంటి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ కూర్చుంటారా మీరు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఏదేమైనప్పటికీ అఖండ టీం అందరికీ కూడా, బోయపాటి శ్రీనివాస్కి, బాలకృష్ణ గారికి, మిగతా టీం అందరికీ, ముఖ్యంగా తమకి అందరికీ కూడా రియల్లీ 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 వండర్ఫుల్ జాబ్. నిజంగా ధన్యవాదాలు. అలాగే సంక్రాంతికి పండగ బొమ్మగా వస్తున్నటువంటి శంకర్ వరప్రసాద్ గారు కావచ్చు, ఆ తర్వాత రిలీజ్ డేట్ ఇంకా మనకు తెలియదు, పెద్ది, అది ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్. మళ్ళీ ఈ రెండు కూడా విజయం సాధించాలి. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.